అసలు బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒక సౌండ్ వస్తూ ఉంది, గాలికి చెట్లు ఊగుతూ ఉండుంటే. ఐమ్ నాట్ షూర్ ఇఫ్ యూ కెన్ హియర్ ఇట్. ఆ డీటెయిల్స్లోకి వెళ్తే ఇట్స్ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ అండి. మాటలతో చెప్పేది కాదు. ఎన్ని సంపాదించినా, ఎంత హడావిడి చేసినా, ఎంత డాబులకు పోయినా, ఎంత అహంభావం చూపించుకున్నా, అల్టిమేట్లీ మనం కలిసేది ఇదే మట్టిలోకి. స్టే గ్రౌండెడ్, అదర్వైజ్ యూ విల్ గో గ్రౌండెడ్. ఎనీ విచ్ వేస్ యూ గోనా గో గ్రౌండెడ్, యూనో. వావ్, వాట్ అన్ ఐరనీ, యూనో. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనం జరుగుతున్న ఈ పాలిటిక్స్ చూస్తే కూడా 2021 పవన్ కళ్యాణ్ వాజ్ నథింగ్. అవహేళన చేశారు. చంద్రబాబు నాయుడుది అయిపోయిందని అనుకున్నారు. నేను జగన్కి ఇంక్లినేషన్ ఇది కాదు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని కూడా కాదు. ఓకే, జస్ట్ మనం చూసిన దాని ప్రకారంగా చెప్తున్నాను. నిజాయితీ ఉంటే మనిషి ఎప్పటికైనా కానీ విజయం సాధిస్తాడు అనే దానికి ఈ నేచర్ ఎంత తోడ్పడుతుంది. ఒకవేళ మంచి చేస్తుంటేనే కదా పవన్ కళ్యాణ్ ఈరోజు వచ్చాడు. లైక్ వైజ్ చంద్రబాబు ఎంత కొంత డెవలప్మెంట్ హీ హ్యాస్ షోన్. పాలిటిక్స్లో ఎవడైనా సరే తినాల్సిందే తింటారేమో కావచ్చు, కానీ డెవలప్మెంట్ చేయి, 70% అట్లీస్ట్ చేయి. 100% పవన్ కళ్యాణ్ లాగా చేయాలని నేను అనట్లేదు, బట్ అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి నిజంగా ఏం చేశాడనేది మాత్రం నిజంగా నాకు క్లూలెస్గానే ఉండే. అందుకనే ప్రజలు మాత్రం అసలు బీభత్సమైన యుద్ధం చేశారు. సో బేసికలీ అవుట్ ఆఫ్ ద టాపిక్, ఐఎమ్ సో సారీ, బట్ యూ నీడ్ టు స్టే గ్రౌండెడ్ అల్టిమేట్లీ. Ultimately you need to stay grounded. Do some good things, make everyone happy. See, you cannot make everyone happy as you are not a tequila for sure, but you know, నీకు కుదిరినంత వరకు అందరితో, నీకు తగిలినంత వరకు అందరి మనుషులతో చక్కగా ఉంటూ, ఎవరిని మోసం చేయకుండా, దానం చేయకపోయినా ద్రోహం చేయకుండా ఉంటూ, దీనమ్మ ఇదే కదా జీవితం, అంతకు మించి ఏముంది. మన త్రివిక్రమ్ అన్నట్టుగా స్వచ్ఛమైన గాలి దొరుకుతుంది, దాన్ని పీల్చాం, వెళ్ళి సిగరెట్ కాలుస్తామంట. స్వచ్ఛమైన మంచినీరు దొరుకుతుంది, పరిశుద్ధమైన అది దాగం, పొయ్యి మందు తాగుతాం, లివర్లు పాడవుతాయి, హార్ట్ అటాక్లు వస్తాయి. కొంచెం వెనక ముందు చూసుకోవాల్సి వస్తుంది. దట్టమైన అడవి ఇది కూడా. ఈ పెద్ద పెద్ద చిరుత పులులు, సింహాలు, పులులు లేకపోయినా పాములు మాత్రం దండిగా ఉంటాయి కాబట్టి జర అటు ఇటు చూసుకుంటూ ఉండాలా జాగ్రత్తగా. ఇక్కడ ఒక మంచం వేసేస్తే జర్ర ఉడమాస పెట్టుకొని 48 hours, 24 hours కాదు, 48 hours స్లీప్ వేస్తాను నేనైతే. ఇంకొక గ్రేట్ థింగ్ ఏంటంటే, నేను పర్సనల్గా ఫీల్ అయింది, ఈ చెట్లు నెగిటివిటీని తీసుకొని పాజిటివిటీని వదులుతాయి అనడానికి 100% నేనే సాక్ష్యం. ఎందుకంటే దే లిటరలీ గోనా టేక్ యువర్ నెగిటివిటీ. If you are honest in asking them to take it and spread some positivity towards you, they'll do that. Be it male or female, or it doesn't matter, but you need to ask them with pure heart. They does that. మనం మాట్లాడే ఇప్పుడు వింటుండొచ్చు కూడా చెట్లు, చేసిన తప్పులను ఒప్పుకొని
అందరితో మంచిగా ఉంటానని చెప్పేసి చెప్పుకొని చెట్టుని వాటేసుకోకుండా కాసేపు అలా చెట్టును అలా పట్టుకొని చేత్తో గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఫర్ ష్యూర్ నేనైతే అనుభవించాను. ఫర్ ష్యూర్ యూ విల్ ఆల్సో ఎక్స్పీరియన్స్ ఇట్. ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ ఎక్స్టసీ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. యూ విల్ స్టార్ట్ హీలింగ్ సర్ప్రైజింగ్లీ. Nature has a lot to give you, which has within. You just need to seek towards it. UKలో నా ఓన్ కంపెనీ ఉన్న I sit here not because I am mad, not because I don't have work. I do have work, but I give time for my nature, to be with the nature, I request you, everyone, to take a break from all the hustle bustle. And నర్సాపూర్ ఫారెస్ట్ హైదరాబాద్కి చాలా దగ్గరలో ఉంది. దిస్ ఫారెస్ట్ ఈ ట్రెక్కింగ్ మజా ఉంటుంది వర్షం పడేటప్పుడు. ఇప్పుడు ఈ మాన్సూన్లో యూ విల్ లవ్ ఇట్. ఎంజాయ్ కాదు, యూ విల్ లవ్ ఇట్. అక్కడ ఒక వాచ్ టవర్ ఉంటుంది, అక్కడ నుంచి మీకు ల్యాండ్స్కేప్ వ్యూ మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. ఇవన్నీ ట్రై చేయాలి. నెక్స్ట్ మహారాష్ట్రకి వెళ్ళాలి. మొన్న గోవాకి వెళ్ళాను, గోకర్ణకి వెళ్ళాను. గోకర్ణ ఆత్మలింగాన్ని దర్శనం చేసుకున్నాను. శ్రీశైలం వెళ్ళాను, నల్లమల్ల ఫారెస్ట్. ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. ఐ ప్రెటీ ఆఫ్టన్ మనం ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనకి ఇక్కడ నుంచి అన్ని ఇండియాలో యూ హ్యావ్ great places to explore. You just need to have a mad and crazy company like this. Just look at him. He's a teenager, 25 untai, but he's crazy about the nature. He's very much indulged into Shiva. That's the reason I like him. He's a good brother of mine. Yeah. కార్తిక్ రెడ్డి. ఆ టీషర్ట్ ఎక్కడ తీసుకున్నాం? ఆ టీషర్ట్ ఎక్కడ తీసుకున్నాం? మజా ఉంది కదా అది. లేదు, నీకు బాగుంది అది. వాచ్ టవర్కి వెళ్ళావా అని చెప్తావా?